వారిని కూడా దేవుడు దీవించాలని. కడప జిల్లా ఎర్రగుంటలో లారీ రవాణా రంగం డీజిల్ ధరల పెరుగుదల, ఇంధన కొరతతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, డీజిల్ ఖర్చులు, టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్, విడిభాగాల ధరలు పెరిగినా సరుకు రవాణా ఛార్జీలు పెరగకపోవడంతో లారీ యజమానులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత కారణంగా బంకుల వద్ద గంటలు తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రవాణా రంగాన్ని ఆదుకోవాలని లారీ యజమానులు, రవాణా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మా లారీ ఓనర్లు మా సంఘాల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మాకు విఎల్టీడీ జీపీఎస్లో వెంటనే స్టాప్ చేయవలసిందిగా కోరుతున్నాము. నమస్కారములు. మా ప్రెసిడెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గూడ్స్ వెహికల్స్ విఎల్టీడీ జీపీఎస్ల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టడం. ప్రజా రవాణాకు ఫిట్ చేసుకోవాలనే ఉద్దేశంతో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వము. అవన్నీ కాదని మా మీద భారం వేస్తూ ఇప్పుడు జీపీఎస్లు బిగిస్తేనే మీ ఎఫ్సీలు అవుతాయి, పర్మనెంట్ వస్తాయి అనే ఉద్దేశంగా తీసుకొచ్చింది. దాంతో మా లారీ సంఘాల ఓనర్లు చిన్న పెద్ద మొత్తం అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ ఉద్దేశం అవి 2500 3000తో బిగించుకుంటే ఇప్పుడు 10,000తో బిగించుకోవాలని చెప్పి, అది కూడా కొన్ని కంపెనీలతోనే టైప్ అయి ఉంటారు. అవే బిగించుకోవాలా, మీకు ఎఫ్సీ అయితే పర్మనెంట్ అయితే అనే ఉద్దేశంతో మాకు ఇక్కడ అధికారులు మా పనులను ఎఫ్సీలు పర్మనెంట్లు రాకుండా ఆపడం జరుగుతోంది. దాంతో మా లారీ సంఘాల వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని వెంటనే స్టాప్ చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లా ఇన్ఛార్జి నేను గంగిరెడ్డిని మా సోదరులందరూ కలిసి